హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఇదైతే నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో మాట. ఇది లెంత్ ఎక్కువైపోతుందని నేను కంటిన్యూషన్ వీడియో కింద పెడుతున్నాను. సో, ఇదేంటంటే మేము ఇంట్లో దిగే ముహూర్తానికి ముందు ఊరి గుడులు చుట్టి రావాలంట. అంటే ఊరంతా ఊరేగింపు కింద వెళ్ళి గుడులుంటాయి కదా! టెంపుల్స్ అక్కడ వెళ్ళి కొబ్బరికాయ అది కొట్టి తిరిగి మళ్ళీ ఇంటికి రావాలంట. ఆహ్, తర్వాత ఆవు, దూడని కూడా తీసుకొని రావాలంట మేము. అయితే మేము వచ్చేసరికి ఆవు, దూడ వచ్చేసింది. అంటే లేట్ అయింది కొంచెం రావడం. సో, ఇక్కడి నుంచి అయితే మాకు ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను అక్కడ బాజా, భజంత్రీలు సౌండ్స్ ఉన్నాయి కదా! ఇంకా నేనైతే ఇక్కడ అవసరమైన దగ్గర చెప్తాను వాయిస్ ఓవరు. నార్మల్‌గా అయితే వీడియో అయితే ఇంకా ఆహ్, కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి. ఊరేగింపు అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే ఏంటంటే చెప్పులు అవి వేసుకోలేదు కదా! రాళ్ళైతే మామూలుగా గుచ్చుకోలేదు కాళ్ళకి. ఫాస్ట్‌గా ఒకటి నడడం దానికి తోడు నెమ్మదిగా అయితే నెమ్మదిగా అవ్వడం కుదరలేదు. మేము ఈ ఊరేగింపు కరెక్ట్‌గా 6కి అయితే ఆహ్, స్టార్ట్ చేసాము. 6 స్టార్ట్ చేసిన తర్వాత మాకు అటునుంచి వచ్చేసరికి 6:30 అయిపోయింది మాట టైము. అంటే మేము ఒక హాఫ్ అన్ అవర్ అయితే నడిచామన్నమాట. అక్కడి నుంచి మేము ఇంట్లోకెళ్ళడానికి ఒక అరగంట అయితే బయటే నించుండిపోయాము. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి ఇంకొక అరగంట టైం ఉంది ఇంట్లో అడుగుపెట్టే ముహూర్తానికి. సో, అందుకని మేము అరగంట బయట నించుండిపోయామన్నమాట. ఇప్పుడైతే ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. ఊరేగింపు అయితే చూసేయండి చాలా బావుంటుంది. స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేస్తూ ఉండండి. అన్నీ కనబడదా చుక్కలే
కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకుని వచ్చాడు. కొబ్బరికాయ ఎత్తుకెళ్ళి అత్తయ్య. ఎవరో కొనుక్కోలు పట్టుకెళ్తారు. మీరు వెళ్ళండి. ఫస్ట్ అయితే మేము రాములవారి కోవిలికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 ప్రదక్షిణలు చేయాలంట. 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టాలని చెప్పారు పంతులు గారు. అలా చేసేసి ఇంకా మేమైతే ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఉంది పక్కన, అక్కడికైతే వెళ్తున్నాము. నెక్స్ట్ నూకాలమ్మ తల్లి గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి ఇవి మాకు ఊరి పొలిమేర గుళ్ళు మాట, అవన్నీ చేసుకొని దర్శనం చేసుకొని ఊరంతా తిరిగి, అంటే ఇంకా చుట్టూ తిరిగినట్టే మాట మా ఊరంతాన. ఇంకా ఊరంతా ఊరేగింపుకొని మేము వెళ్ళేసరికి ఒక అరగంట అయితే పట్టింది. ఇదేంటంటే ఆంజనేయ స్వామి గుడి మాట. ఇక్కడ కూడా మేము కొబ్బరికాయ కొట్టేసి నెక్స్ట్ అక్కడికైతే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి రిటర్న్ అయిపోవడమే, ఊరంతా తిరిగేసి వచ్చినట్టే. అక్కడ బోర్ ఉందండి.
చిక్కే బరువు అమ్మకి తేలిక మనకి చెప్పు కాంచనా ఆంజనేయ స్వామి గుడి దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నూకాలమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాము. ఇదైతే ఊరు పొలిమేరలో ఉంటుందన్నమాట. చివర ఉంటుంది గుడి. ఇంక ఇదే లాస్ట్ మాట ఊరికి. ఇంకా ఆ గుడికి వెళ్ళి అక్కడ కూడా లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా రిటర్న్ జర్నీ అయితే పెట్టలేదు, కానీ గుడిలోకి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నంత వరకు అయితే పెట్టాము. ఆ గుడి కూడా ఫోటో వీడియో తీసామాట. ఇంకా లెంత్ ఎక్కువైపోతుందని నేనైతే తీయలేదు. నాకు వీడియోస్ స్కిప్ చేయాలనిపించలేదు, ఎందుకంటే కొంచెం అంటే బాగున్నాయి కదా, ఇంక మళ్ళీ ఎందుకు స్కిప్ చేసేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసినా, లేదంటే అక్కడక్కడ పెట్టకపోయినా సరే వీడియోస్ అంతా తీసిన వేస్ట్ అవుతాయి కదా అనేసి నేనైతే ఇంకా వీడియోస్ పూర్తిగా పెట్టేశాను అనమాట. ఇంకా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పెట్టేశాను. మీరు కూడా చూసేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.